పాల్దోకుంటే అయిపోయినట్టేనండి. అది కాదే కునుగుడు ఆపి విషయం ఏంటో చెప్పండి. అర్జెంట్ గా ఒక పని పడ్డదే. అంటే ఇప్పుడు సినిమా పోవట్లేదా? రాత్రి మా ఫ్రెండ్ యాక్సిడెంట్ అయిందటనే, దవాఖానలో ఉన్నాడు. రక్తం బాగా పోయిందట. నేను వెళ్ళి రక్తం ఇచ్చి రావాలి. మళ్ళీ ఎప్పుడైనా పోదాం ఈ సినిమాకు. నీతో వచ్చిపడింది ఇదే. ఎప్పుడు బయటికి పోదామన్నా ఏదో ఒకసారి చెప్పి తప్పించుకుంటావు. నాకు మాత్రం నీతో సినిమా పోవాలని ఉండదానే. కానీ ఏం చేద్దాం, మా ఫ్రెండ్కి అలా అయింది. పోకపోతే బాగుంటుందానే. నువ్వు అట్లన్నాక ఇంకేమంటావు? ఎప్పుడు గిట్లనే అంటావు. ఎప్పుడు చూడు జాబ్ లో బిజీ అంటావు. రాక రాక వారానికి ఒక్క సెలవు వస్తే ఏదో ఒక పని పెట్టుకుంటావు. ఇంకేమంటావు? పోయిరా. నెక్స్ట్ వీక్ వెళ్దామే. నా మాట నువ్వు. ఇంకెక్కడికి కలద్దారు. మీ డాడీ మన ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసిండు. ఉభయ ఆడుకోపో. అరే ఎవర్రా వాడు? మన వాడ బ్యూటీకి హరిదింట్లోకి పోతాడు. అరే చేతిలో కవర్ కూడా ఉందిరా. బహుశా ఫుడ్ డెలివరీ బాయ్ కావచ్చు. అరే ఫుడ్ డెలివరీ బాయ్ అయితే జొమాటో కానీ స్విగ్గీ టీషర్ట్ తీసుకోవాలి కదరా. అవురా, వాడు ఆఫ్లైన్లో డ్యూటీ చేస్తాడు కాదు. వాడు ఆఫ్లైన్ డ్యూటీ చేస్తే రోజు ఇటుకి వస్తారా? వాడు ఎవడైనా నేను తర్వాత కనిపెడతా కానీ పోదాం పారా. ఎక్కడికి రా బాబు? మళ్ళీ పంకజం దగ్గరికి. మళ్ళీ దాని మూడు ఇంత లేదట. ఇంకా 2-3 రోజుల్లో నా డైవర్స్ వస్తాయి. ఇక మన లైన్ క్లియర్ అయినట్టే. పెళ్లి చేసుకుందాం. గట్లనే చేసుకుందాం. అయితమే కానీ ఈ నెల జీతం వచ్చిందా? మొన్ననే వచ్చింది. ఒక 10,000 ఇవ్వవా? బండి ఫైనాన్స్ కట్టాలి. వారం క్రితమే ఇచ్చినా కదా, ఏం చేసినావు? మొన్న చిన్న పని ఉండి ఖర్చు అయిపోయినాయి. సరేనే, నేను పోతున్నానే. పోయిరా. రేపు డ్యూటీ ఉందా? ఉంది. ఎందుకు? అట్టిగానే అడిగినా. రేపు సాయంత్రం వస్తా. సరే. ఇంతకీ నా నగలేవి వినిపించారా లేదా? నా నగలేవంటే అట్ట నడుమాచి కూర్చుంటున్నారేంటి? నగలేవి? నువ్వు ఆగరా. వాడేమో అడుగుతున్నాడు, పట్టించుకుంటే ముందు నువ్వు నా గురించి పట్టించుకో. నా నగలేవి? నువ్వు ఆడుకోపో బిడ్డ. రాత్రి నేను చెప్తావు. నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు వాంతో మాట్లాడుతున్నావేంది? నా మాటలు నీ చెవున పడతలేవా? ఏందే నీ లొల్లి? తలకాయ వస్తుంది. ఛాయ్ తీసుకురాపో. నాది లొల్లా? నీకు చెప్పినా కదా రేపు మా చెల్లి సీమంతం ఉంది, పోవాలి అని. పోవే. ఎవరు వద్దన్నారు? పోతా. నా నగలేవి? బ్యాంకు నుంచి తెచ్చినవా? పైసలు దొరకలేదు, నగలు ఇడిపించుకురాలేదు. అనుకున్నా. నా మాట పెడచేవిని పెట్టి నసిగినప్పుడే అనుకున్నా బ్యాంకు నుంచి నగలు ఇడిపియవని. ఈ నెల కొంచెం కష్టంగా ఉన్నదే. బతుకమ్మ పండుగ వరకు తీసుకొస్తుంది. ఏమొద్దు. వద్దంటే నగలు తీసుకెళ్లి బ్యాంకులో పెట్టినావు. ఇప్పుడు తెమ్మంటే దేవాయే. ఎటైనా పోదామంటే రోడ్డు కూడా నగలు వేసుకుని బయటికి పోతున్నా. మా వాళ్ళందరి ముందు నా పరువు పోతుంది. అది కాదే సీత, నేను బ్యాంకులో నగలెందుకు పెట్టినో నీకు తెలియదా? అవన్నీ నాకు తెలియదు. రేపు నేను మా చెల్లి సీమంతానికి పోతున్నా. అప్పటికల్లా నా నగలు ఇడిపించింది. అది కాదే సీత, నేను చెప్పేది విను. పైసలు ఇవే నా దగ్గర. వచ్చే నెల తీసుకొస్తా. నాకు తెలియదు. రేపు కావాలంతే. అరే నిన్న రాత్రి పంకజానికి సుక్కలు చూపించిండ్రా. నేను ఎప్పుడు చూడాలి సందమావను? అరే నువ్వేదో ఆంటీని పడేస్తా అన్నావు కారా? బండి రైలు పట్టాలు ఎక్కినా? పట్టాలు ఎక్కడరా? ఇంకా స్టేషన్ కూడా రాలే. ఆంటీ ఇంకా వర్కౌట్ కాలేదారా? అరే వర్కౌట్ సంగతి తర్వాత ముందు అరితత్తుంది. ఈవెన్ వర్క్ కూడా చేద్దాం. ఇంకెందుకు రాల్సాం? లైన్లో పెట్టి మన లైన్ క్లియర్ చేసుకుందాంపా.
నడువు చూర్రా హంస లెక్క చెప్తుందో. ఏంట్రా అన్నావు? ఏమనలేదే. ఏదో హంసలాగా ఊపుతుందంటున్నావు. విన్నావా? అదేం లేదు, డైరెక్ట్ మ్యాటర్కి వద్దాం. నాకు ఓకే, నీకు ఓకేనా? చెప్పు తగ్గుద్ది. నా గురించి ఏమనుకుంటాను? మేము కొత్తగా లేదే, ఊళ్ళు అనుకునేది మేము అన్నాం. నా గురించి ఊళ్ళో ఏమనుకుంటారా? ఇంటికి రోజే కూడా వచ్చిపోతే అనుకోరా మరి. మొగ్గుని నిడిచిపెట్టి బిజినెస్ స్టార్ట్ చేసావు కదా, వాడు ఇచ్చేదానికంటే ఎక్కువనే ఇస్తాం. ఇంకొకసారి నీ నోట్లోకి వెళ్ళి నా గురించి మాటేస్తే చెప్పు దిగదాకా కొడతా. నువ్వు కాకపోతే ఇంకోతి ఊళ్ళో అమ్మాయి లేరా, పెద్ద ఫిగర్లా ఫీల్ అవుతుంది కదరా. ఏమైంది హరిత గట్లున్నావు? ఊళ్ళో వాళ్ళందరూ మన గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారు. ఎవరో అన్నదానికి నువ్వెందుకు బాధపడతావే? నాకు జాబ్ వచ్చింది, ఇంకొన్ని పైసలు సంపాదించుకొని మనం మంచి ఇల్లు కొనుక్కోవద్దా? నువ్వు మంచి ఇల్లు కొని పెళ్లి చేసుకొని కాపురం పెట్టేసరికి మన షష్టి పూర్తి అయిపోయేలా ఉంది. దాని రోజులు ఎందుకు అవుతుంది? ఒక 6 నెలలు లాగు, బ్యాంకులో లోన్ తీసుకొని మంచి ప్లాట్ కొనుక్కొని పెళ్లి చేసుకొని సుఖంగా ఉందాం. ఏమో, నీ బాధ నీది, నా బాధ నాది. సరే కానీ ఈ కాంచెలు ఇంట్లో కలిసి వద్దు, బయటనే కలుద్దాం. అయితమే కానీ నేను మొన్న అడిగిన 3000 ఇయ్యవా? సరే, ఇస్తాను. సరేనే, నేను పోతున్నా. ఇవాళైనా నగలు తెచ్చినావు లేదా? నీకు నిద్ర చెప్పినా కదా నేను ఎలా పైసలు వచ్చే ఎత్తాను. నీ నగలొద్దు, నువ్వొద్దు. నేను ఇప్పుడే మా పుట్టింటికి పోయి డైవర్స్కి అప్లై చేస్తా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ నగల పథకాలను విడాకులు ఇస్తాడా? నేను తీసుకుంటా. నీతో 9 సంవత్సరాలు కాపురం చేసినా కానీ సుఖపడ్డవి వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. నేను ఇప్పుడు నీకు ఏం తక్కువ చేసిండే? అవును, అన్నీ ఎక్కువే చేసినావు. ఎప్పుడైనా సరదాగా బయటికి పోదామంటే టైంకి రావు. డ్యూటీ డ్యూటీ అంటావు, బిజీ బిజీ అంటావు. పండుగకి పబ్బానికి పాతీయ కట్టుకోవాలి, కొత్తగా అయితే కొనవు. ఉన్న నగలన్నీ బ్యాంకులో తాకట్టు పెట్టినావు. ఇప్పటి వరకు ఇరిపించలే. ఇక నీతో సుఖపడ్డ జాలు కానీ నన్ను వదిలే, నేను పోతా. సీత ఆగవే, ప్లీజ్ ఆగవే సీత. శంకర్, ఊళ్ళో వాళ్ళు మన ఇద్దరి గురించి మంచిగా మాట్లాడుతున్నారు. మా ఫ్రెండ్ కూడా అంటాంది, ఇప్పటికే మోసపై విడాకులు తీసుకున్నావు, మళ్ళీ మోసపోకు అని. అందుకే మనం పెళ్లి చేసుకుందాం. అంటే నేను మోసం చేసడం లెక్క కనబడుతున్నానే? నా గురించి నీకు తెలియదా? ఆమెకు చెప్పలేదా? దానికి చెప్పినా కానీ ఊళ్ళో ఇంటింటా పోయి చెప్పలేను కదా. అంటే నేను చేసుకోనంటలేనే, మంచి రోజులు రాని చేసుకుందాం. నాకు రేపు అర్జెంటుగా ఒక 30,000 కావాలి. ఎందుకు? చెప్పిన కదా, అర్జెంటుగా వేరేటోళ్ళకి కట్టాలి. సరే, రేపు ఇత్తతే కానీ మన పెళ్లి గురించి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నట్టే. మరి మీ మాజీ ప్రియురాలు? దానికి ఎప్పుడో గుడ్ బై చెప్పిన, అది ఇక మనకు అడ్డు రాదు. నా గురించి నీకు తెలుసు కదా. తెలుసులే. మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? చేసుకుందాం, తొందరలోనే చెప్తా.
ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏంది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? 2 రోజుల సంగతి చెప్తానా, స్విచ్ ఆఫ్ పెట్టదే. ఏంటి ఇన్ని రోజులు ఎటు పోయినావు? మా తాతయ్య చనిపోతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినా. మరి ఒక్కసారి అన్న ఫోన్ చేయొచ్చు కదా. ఇంట్లో చుట్టాలందరూ ఉన్నారు, అక్కడ సిగ్నల్ కూడా లేదు. అయితమే గాని రోడ్డు మీద ఎవరితోటో మాట్లాడతాను అన్ని ఎప్పుడు లైన్లో పెట్టినావు? ఆడెవడు? ఏం మాట్లాడతాను శంకర్? అతను నా కొలీగ్. కలిసి పని చేసుడేనా లేకపోతే ఇద్దరు కలిసి ఏమన్నా పని చేస్తారా? ఏం మాట్లాడతాను శంకర్? ఇంకేమన్నా పని చేయడం ఏంటి? పచ్చ కామెర్లోనికి లోకమంతా పచ్చ కనబడుతుందట. నాకు తెలిసే నీ సంగతి. నువ్వు 3 రోజుల సంది కనబడతలేమో అంటేనే ఎవరితోటో తిరుగుతానేమని అనుకున్నా. ఏం మాట్లాడుతున్నావు? అవ్వ నన్ను కొడతావే నువ్వు? నీకు నాకు బాయ్ బాయ్. పోతానవే బంగారు గుట్టు పెట్టే బాతులు అంటుదాన్ని నువ్వు. దక్కుతే నాకు దక్కాలి, ఇంకెవరికి దక్కనియా. నీ సంగతి చూస్తా పోవే. హలో హలో మహా, దేవా, నేను వచ్చాను. ఎక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? నేను వచ్చేసా. ఏ కలర్ డ్రెస్ వేసుకున్నావు? నేను రెడ్ కలర్ ఫ్లవర్ శారీ కట్టుకున్నాను. మీరు? నేను బ్లాక్ షర్ట్ వేసుకున్నాను. కనిపించావు. వస్తున్నా, నేను ఎక్కడికి వస్తున్నా. మహా మహా నువ్వు? నేనే. మరి మీరు? నేనే. అంటే నన్ను మోసం చేయాలనుకున్నారా? నువ్వు చేసింది ఏంటి? తొందరపడి తప్పు చేశాను, నన్ను క్షమించండి. తప్పు ఎవరు చేశామన్నది కాదే, సర్దుకుపోయి సంసారం చేయడమే గొప్ప. మన బిడ్డ కొరకైనా మనం కలిసి ఉందాం. ఇంటికి పోదాంపా. ఏం జరిగిందమ్మా? ఎవడు వాడితో ఏదో గొడవ పడుతున్నట్టున్నది. ఏం లేదు అంకుల్, అతను నన్ను మోసం చేశాడు. ఆల్రెడీ నాకు పెళ్లి కూడా అయింది, కానీ వీని మోజులో పడి నా బతికి ఇక్కడి దాకా తెచ్చుకున్నా. భార్యాభర్తల బంధం గొప్పదమ్మా. నేను కూడా నీలా తొందరపడి తప్పు చేశాను. ఇప్పుడు నా తప్పు తెలుసుకొని నా భర్తతో కలిసి ఉన్నాను. చూడు, నువ్వు కూడా వెళ్ళి నీ భర్త దగ్గర నీ తప్పు ఒప్పుకొని సుఖంగా ఉండండి. చూసావా, నువ్వు తప్పు చేయడం వల్ల నీ బతుకు ఎంత దూరం వచ్చిందో. ఇకనైనా నేను చెప్పినట్టు వినండి. సంతోషంగా ఉండండి. సరేనండి, నేను మా భర్త దగ్గరికి వెళ్ళి నా తప్పు ఒప్పుకుంటా. ఓకే, వెళ్ళాము. సంతోషంగా ఉండండి. కలహాలతో కాపురం చేయడం సంసారం కాదు,
సర్దుకుపోయి కాపురం చేయడమే నిజమైన సంసారం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విలేజ్ సినిమా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఆగో వచ్చి గంట ఏ కొడతా